హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. గాయ చాలా మంది చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్, మనకైతే డేవిడ్ భాయ్ ఉన్నాడు కదా. డేవిడ్ భాయ్ ఐపీఎల్ అయితే హైదరాబాద్లో ఆడిన, తర్వాత ఢిల్లీలో ఆడిన. ఈసారి అయితే ఆయన అయితే 2 క్రోర్స్‌కి అయితే ఆప్షన్‌లోకి వచ్చింది, కానీ ఆప్షన్‌లో అయితే మనకైతే సేల్ కాలేదు డేవిడ్ భాయ్. అసలు ఏంది కారణాలు, ఏంది గురించి అయితే ఆయన అయితే ఆప్షన్‌లోకి వచ్చి మళ్ళీ ఎవరు తీసుకోలేదని చెప్తే, గైస్ ఆయన పోయినసారి అయితే పర్ఫార్మెన్స్ బాగా అయితే ఇయ్యలేదని చెప్పేసి చాలా రూమర్స్ అయితే గట్టిగా అయితే వినిపించినాయి. కావాలని ఆడతలేరని చెప్పేసి అయితే చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. అలాంటిది ఏం లేదు గైస్. హైదరాబాద్‌కి ఆడినప్పుడు ఎన్ని సెంచరీలు చేసిండు, ఏం లేదు. హైదరాబాద్‌కి ఆడినప్పుడు ఇట్లా ఆడిండు, తర్వాత ఢిల్లీకి ఆడినప్పుడు ఇట్లా ఆడిండు. అరాచకం అయితే ఆడిండు డేవిడ్ భాయ్. అసలు ఈయనకైతే మస్తు బాధాకర విషయం అయితే అనుకోవచ్చు మనకైతే. డేవిడ్ భాయ్ తీసుకున్నందుకైతే చాలా విమర్శలైతే ఐపీఎల్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఆప్షన్‌లోకొస్తే మళ్ళా గిట్ల తీసుకుంటారేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ ఏమో గైస్ 2 క్రోర్స్‌కి అయితే పెట్టిండు, కానీ ఆయనైతే ఆప్షన్‌లోకైతే రాలే. ఆయనకైతే ఎవరు తీసుకోలేదు. తర్వాత వచ్చేసి మన కేఎల్ రాహుల్ కూడా 10 కోట్లకైతే ఎళ్ళిండు. తర్వాత మన రిషబ్ పంత్ గారైతే 25 కోట్లకైతే ఎళ్ళిండ్రు. ఆ తర్వాత మనకు ఇంకా మెయిన్ బ్యాట్స్‌మెన్స్ అందరూ అది బాగానే వెళ్ళిండ్రు, కానీ మనకైతే పృథ్వీ షా కూడా ఈసారి అయితే రిజెక్ట్ అయినడం అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళా స్మిత్ గారు కూడా, ఆయన కూడా ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్, ఆయన కూడా రిజెక్ట్ అయితే చేసిండు. ఆయనకైతే తీసుకోలేదు. ఇంక తర్వాత మనకైతే కెన్ విలియమ్సన్ గారు కూడా రిజెక్ట్ అయ్యిండ్రు. ఆయన కూడా అయితే ఆయనకి తీసుకోలేదు. ఇంక తర్వాత మెయిన్ బ్యాటింగ్ ఆడేటోళ్ళైతే చాలా మందయితే తీసుకున్నారు. శ్రీకాంత్‌ని అయితే దానిలో అయితే ఉన్నారు. మనకు ముంబై ఇండియన్స్ అయితే హార్దిక్ పాండ్యా గారిని అయితే ఈసారి ఫస్ట్ 2 మ్యాచ్‌లు, 3 మ్యాచ్‌లు అయితే ఆడకూడదని చెప్పేసి బీసీసీఐ అయితే ఫస్ట్ అయితే నిర్ణయం తీసుకున్నది. ఈ 2, 3 మ్యాచ్‌లో వచ్చేసి మనకైతే రోహిత్ శర్మ అయితే కెప్టెన్సీ చేయబోతున్నారు. రోహిత్ శర్మకైతే కెప్టెన్సీ ఎవరికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ చాలా మంది చూసి గాని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గాయ్స్ చాలా మంది ఏందో అంటున్నారు, మనకు ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఇవ్వకపోతలేవు బ్రదర్ అంటే, ఐపీఎల్ అప్డేట్స్ మళ్ళా మూవీ రివ్యూస్ 2 ఇస్తున్నా. మీకు ఐపీఎల్ అప్డేట్స్ కూడా ఇస్తా, ఇది కూడా ఇస్తా. గాయ్స్ మన ఛానల్ చూస్తున్నారు, విజిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొకటి నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్స్ వీడియోస్ గురించి అయితే చాలా మంది అడుగుతారు. బ్యాక్‌గ్రౌండ్స్ వీడియో ఇంత నీట్‌గా ఎట్లా చేస్తున్నా అంటే, నేను ఇది కైన్ మాస్టర్‌లో చేసుకున్నా గైస్. మీరు కూడా కైన్ మాస్టర్‌లో అయితే మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంటది, మీ అన్ని ఎడిటింగ్ చూసి చూపిస్తా. ఓకే గైస్, థాంక్ యూ ఫర్ వాచింగ్.